జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గరుణాకటాక్ష సిద్ధిరేస్తూ మనం పొద్దున లేస్తూనే ఎంతో హడావిడిగా మన జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం. ఇవాళ కూలి పని దొరుకుతుందో లేదో అని బాధపడుతూ బయటికి వెళ్ళేవాళ్ళు, అరే మనం సంపాదనతో మందులు తీసుకెళ్ళాలి, ఒంట్లో బాగోలేదు తాతగారు వాళ్ళకి అని బయటికి వెళ్ళే కొందరు, ఇలా మనకి ఎంత సంపాదన వస్తున్నా కానీ మనం ఖర్చులు పోగా ఏమీ మిగలకుండా లేకపోతుంది అని చిరాకు పడేవాళ్ళు కొందరు. రకరకాలు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో అవసరాలకు తగ్గట్టుగా లేకపోయినటువంటి సంపాదన, ఇంకా కొంతమంది ఎంత కష్టపడ్డా ఫలితం సరిగ్గా రావట్లేదు అనేవాళ్ళు ఇంకొందరు. అదేంటి, అందరికీ ఉంటాయి కదా బాధలు, బాగా డబ్బున్న వాళ్ళకే ఎందుకు ఉండవు, వాళ్ళు సుఖంగా ఉంటారు కదా అని చాలామంది అనుకుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళకన్నా మనమే చాలా సుఖంగా ఉంటాం. తెల్లారు లేస్తే ఏ ఐటీ రైడులు జరుగుతాయో అని కొందరైతే, అన్నీ ఉండి కూడా కావలసినవి తినలేని పరిస్థితుల్లో ఉండేటువంటి రోగాలతో ఉండేవాళ్ళు మరికొందరు. ఏంటండి ఈ గోల, ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని మీరు అనుకుంటున్నారు కదా. వస్తున్నా నెమ్మదిగా దాని దగ్గరికి. ఇలా మన జీవన ప్రయాణం రెగ్యులర్గా రోజు జరుగుతూ ఉంటుంది. అస్సలు వీటన్నిటికీ కారణం ఏమిటి? ఆర్థిక సమస్య. అంటే పనికి తగ్గ మనీ ఫలితం లేకపోవటం. నా ఛానల్ని ముందర షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు విషయానికి వద్దాం. మనకి 28 యోగినులు 28 యోగినులు. ఈ యోగినుల్లో ఒక చిన్న మంత్రం ఉంది. మంత్రం అంటే ఏంటి, ఎంత పెద్దది చెప్తాడో అని అనుకుంటున్నారా? ఏమీ కాదు. మనకి తెలుగు అక్షరాలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆ నుంచి బండిరా వరకు అన్నీ బీజాక్షరాలే. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చెప్పినటువంటి మంత్రాన్ని మనస్సులోనే మననం చేయాలి. పెదాలు కూడా కదలకూడదు. ఎక్కడ ఉన్నా చేయొచ్చు, ఏ పని చేస్తున్నా చేయొచ్చు. మంత్రం చెప్పిన తర్వాత వీడు చెప్పింది మంత్రమా కాదా అని సందేహించాల్సినటువంటి పనే లేదు. ఎందుకంటే చేస్తున్న కొద్దీ 11 రోజుల్లోనే మీకు ఫలితాలు రావటం మొదలు పెడుతుంది. ఆ మంత్రం ఏంటంటే, విత్తామన 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 విత్తామన. ఇదే. దీన్ని మనస్సులోనే జపించండి. పెదాలు కూడా కదలకూడదు. ఎలా ఉన్నా చేయండి, ఏ పరిస్థితుల్లో ఉన్నా చేయండి. మీరు ఆఫీసులో వర్క్ చేసుకుంటున్నా మనసులో దీన్ని చాటింగ్ చేస్తూ ఉండండి. 100% ఖచ్చితంగా ఫలితాన్ని అందిస్తుంది ఇది. ఏదో నోటికొచ్చింది చెప్పాడు అని మీరు అనుకోవద్దు. చేసి చూడండి, కామెంట్స్ పెట్టండి. మీకే తెలుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.